నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను ఖమ్మంలోని సాయిరామ్ హాస్పిటల్లో క్యాన్సర్ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ బై ప్రొఫెషన్. ఇవాళ భారతదేశంలోని స్త్రీలలో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ కాకుండా మిగతా గైనకలాజికల్ క్యాన్సర్లో గర్భసంచి మరియు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. గర్భసంచికి వచ్చే క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. అంటే ఈ గర్భసంచిలోని ఇన్నర్ లైనింగ్ వచ్చే క్యాన్సర్. అలానే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. రెండిటికి మోరార్లెస్ సిమ్టమ్స్ ఒకటే ఉంటాయి. ఇర్రెగ్యులర్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది. సో ఏ స్త్రీ అయినా సరే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ ఉండి దాంతోపాటు ఏదన్నా వైట్ కలర్ డిశ్చార్జ్ వస్తుంటే వాళ్ళకు ఈ క్యాన్సర్ ఉండే ప్రమాదం ఉంటుంది. కాకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఏదైతే గర్భసంచి క్యాన్సర్ ముందు చెప్పానో, అది ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ అంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత, ఆ పెరి మెనోపాజల్ అంటే నెలసర్లు ఆగిపోయే సమయంలో దాదాపు 45 నుంచి 60 ఏళ్ళ వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం. అది కూడా ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో, ఒబెసిటీ, ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళతో, వీళ్ళలో ఎక్కువగా ఈ ఎండోమెట్రియల్ యూటరైన్ గర్భసంచి క్యాన్సర్ ని చూస్తుంటాం. వీళ్ళు ఇట్లనే ఒకసారి నెలసరి ఆగిపోయిన తర్వాత 6 నెలలు కానీ సంవత్సరం తర్వాత సడన్ గా మళ్ళీ నెలసరి రావడం కూడా హెవీగా బ్లీడింగ్ రావడం, ఇది మెయిన్ సిమ్టమ్. దాన్ని అలా మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అది స్ప్రెడ్ అయిపోయి కొంతకాలానికి పొత్తి కడుపులో నొప్పి, బ్యాక్ సైడ్ మనకు నొప్పి రావడం జరుగుతుంది. అదే గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్, ఇది ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్ళ వయసులో ఎక్కువగా చూస్తుంటాం. ఇది ఎక్కువగా రూరల్ పాపులేషన్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే హైజీన్, లోకల్ హైజీన్. అంటే యోని చుట్టుపక్కల సరైన క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల హెచ్పివి అని ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సోకుతుంది. సో వీళ్ళు కూడా ముఖ్యంగా పీరియడ్ కి మధ్యలో హెవీ బ్లీడింగ్ రావడం, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే దుర్వాసన కూడినటువంటి తెల్లబట్ట అవ్వడము, దాంతోపాటు పోస్ట్ కాయిడల్ పెయిన్ అంటే కలయిక తర్వాత వీళ్ళకి సివియర్గా నొప్పి అనిపించడం, లేకపోతే కలయిక తర్వాత బ్లీడింగ్ అవడం అనేది ముఖ్య కారణాలు, ముఖ్యమైన సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ ని కానీ ఆంకాలజిస్ట్ ని కానీ కలిసినట్టయితే మీకు దానికి తగినటువంటి టెస్ట్లు జరిపి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.